ఇండియా ఇంగ్లాండ్ టీ20 సిరీస్ అయిపోయిందండి. 4-1 మనమైతే గెలిసాము. కానీ ఇక్కడ ఆల్రెడీ వన్‌డే టీమ్ కూడా ప్రకటించారు. సడెన్‌గా అయితే వరుణ్ చక్రవర్తి టీమ్‌లోకి తీసుకున్నారు. ఇది సడెన్ సర్ప్రైజ్ అనిపించిందండి. నాకు తెలిసి ఈ 3 మ్యాచ్‌లు ఆడతాడంటే ఖచ్చితంగా ఏదైతే వన్‌డే ఛాంపియన్‌షిప్ ఉందో దాన్ని కూడా ఆడబోతున్నాడైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఛాంపియన్‌షిప్‌లో వరుణ్ చక్రవర్తి తీసుకోబోతున్నాడైతే ఒక ఇండికేషన్ అయితే క్లియర్‌గా వస్తుంది. ఆల్రెడీ టీమ్‌ని కూడా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కానీ ఏదైతే ఈ టీమ్‌ని అనౌన్స్‌మెంట్ ఇచ్చారో దాన్ని మనం మార్చుకోవచ్చు. మార్పులు, చేర్పులు అనేది చేసుకోవచ్చు. ఎప్పటిదాకంటే ఫిబ్రవరి 13వ తారీఖు దాకా అయితే టైం ఉంది. ఈరోజు 5వ తారీఖే కాబట్టి మనకి ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి ఈ 1 వీక్‌లో ఈ మ్యాచ్ కూడా జరుగుతున్నాయి కాబట్టి రేపే మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం మనమైతే. కానీ వరుణ్ చక్రవర్తి ఇంక్లూడ్ గురించి మనం మెయిన్ హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఏదైతే ఈ సిరీస్‌లో 14 వికెట్లు తీయడం చూసాం. అసలకి సేమ్ ఇదే టీమ్ తోటి కూడా ఇంగ్లాండ్ వస్తుంది. ఛాంపియన్‌షిప్ కూడా ఇంగ్లాండ్ ఇదే టీమ్‌తో ఉంటుంది. అలానే వరుణ్ చక్రవర్తి మాయాజాలం అనేది ఇంత ముందు కన్నా చాలా బెటర్ అయింది. బౌలింగ్ చాలా బాగా ఏస్తున్నాడు కాబట్టి కొంచెం చూస్తే బ్రూక్ గానీ, లేకుంటే బట్లర్ గానీ చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చూసాం మనమైతే. మరి చూద్దాం. ఒక్కసారి వచ్చేసి రేపు ఏదైతే మ్యాచ్ జరగబోతుందో ఆ మ్యాచ్ చూస్తే సేమ్ ఇంగ్లాండ్ అయితే సేమ్ టీమ్‌తో వస్తుంది. మన టీమ్ మన టీమ్ అయితే చాలా మార్పులైతే ఉన్నాయి. ఈ మార్పుల్లో టీమ్ ఒకసారి మనం చూద్దాం. అసలు మొత్తం ప్లేయింగ్ ఎవరైతే 15 మంది స్క్వాడ్ ఉందో అది చూద్దాము. దీనిలో ఇంకోటేంటంటే బుమ్రా వచ్చేసి థర్డ్ మ్యాచ్ ఆడతారని అయితే ఎంట్రీ చేశారు. అలానే హర్షిత్ రాణా ఫస్ట్ 2 మ్యాచ్‌లు ఆడతాడు. రీప్లేస్‌మెంట్ అయితే చేస్తారు మన బుమ్రా తోటైతే. చూద్దాం ఒకసారి. టీమ్ వచ్చేసి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. స్టార్టింగ్‌లో ఈ పేరు లేదు, ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూస్తే మీకు స్పిన్నర్లు చూడండి ఎంతమంది ఉన్నారో. మీరు చూస్తే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి 5 స్పిన్నర్లతో మనం ఆడుతున్నామండి అసలకి. మరి ఇంతమంది స్పిన్నర్లు ఏంటి, మనం ఫస్ట్ టీం అనౌన్స్ చేసినప్పుడే మాట్లాడుకున్నాం. ఇంతమంది స్పిన్నర్లు ఏంటి ఈ టీంలో అనుకున్నాం. చూద్దాం మరి. ఎందుకంటే ఇదే స్పిన్నర్లతోటి మరి దుబాయ్ కూడా పోతారు మనోళ్ళైతే. మరి ఆ దుబాయ్ పిచ్చులు ఎలా ఉంటాయి ఏందని తెలియదు కానీ అక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగిందనుకో అంతా తేడా వచ్చేస్తుంది. చూడాలి మరి. కొంచెం డేంజర్‌గానే, అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది ఈ టీంలో అయితే. రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మీరు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇదండి టాప్ ఆర్డర్. ఎక్సలెంట్‌గా ఉంది ఇది చూస్తే మీకు. అలానే ఆల్రౌండర్స్‌గా చూసుకుంటే మీరు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మంచి ఆల్రౌండర్స్‌గా ఉన్నారు. అలానే మెయిన్ బౌలర్స్ వచ్చేసి హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, వీళ్ళైతే పేస్ బౌలింగ్‌గా అలానే స్పిన్నర్‌గా ఉన్నారండి. చూద్దాం మరి. మ్యాచ్ అయితే రేపు మధ్యాహ్నం 1 గంటకైతే స్టార్ట్ కాబోతుంది. మీకు మ్యాచ్ డేట్లు కూడా మీకు ఒకసారి చూస్తే మీకు ఫస్ట్ వన్‌డే వచ్చేసి రేపే జరగబోతుంది 6వ తారీఖు. ఆ తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి 9వ తారీఖు జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి మీకు 12వ తారీఖు అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది. వరుసగా 3 వన్‌డేలు అయితే జరుగుతున్నాయి. దీని తర్వాత ఎమ్మటే ఛాంపియన్‌షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడాలి. ఇంగ్లాండ్ టీమ్ కూడా సేమ్ మీరు యాజ్ యూజువల్ అదే టీమ్ అనుకోండి. పెద్ద మార్పులైతే ఏం లేదు. ఇంగ్లాండ్ టీము సేమ్ మనం ఏదైతే టీ20 మ్యాచ్‌లు ఆడామో అదే టీమ్ అయితే క్లియర్‌గా ఉంది. చూద్దాం మరి. అదే టీమ్ తోటి వాళ్ళు కూడా వస్తున్నారు క్లియర్‌గా. మన వాళ్ళైతే హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం ఆ టీమ్ చూసి నిన్న ఆడిన టీ20 టీమ్ చూసి ఈ టీమ్ చూస్తే టోటల్‌గా ఉంటుంది. దీనిలోకి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అలానే రోహిత్ శర్మ, వీళ్ళందరూ సీనియర్స్ అందరూ దీనిలో కనిపించేస్తున్నారు. కేఎల్ రాహుల్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పంత్‌ని ఆడిస్తారా లేదా? కేఎల్ రాహుల్‌ని మెయిన్ కీపర్‌గా పెట్టుకున్నారు. పంత్‌ని ఆడిస్తారా లేదా అనేది తెలియాలి. పంత్‌ని ఏమన్నా బ్యాకప్ కీపర్‌గా పెట్టుకుంటారేమో చూడాలి. ప్రస్తుతానికైతే పంత్ ఒక సస్పెన్స్‌గా ఉంది. అలానే జడేజాని కూడా కష్టమే అనిపిస్తుంది ప్లేస్‌మెంట్. ఎందుకంటే అక్షర్ పటేల్ చాలా పీక్ ఫామ్‌లో ఉన్నాడు. అక్షర్ పటేల్ ఉండొచ్చు నాకు తెలిసి. ఆ తర్వాత మీ వరుణ్ చక్రవర్తి తీసుకెళ్తున్న సడన్‌గా ఇంక్లూడ్ చేశారు కాబట్టి 100% వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారు కాబట్టి అప్పుడు కుల్దీప్ యాదవ్, అరుణ్ చక్రవర్తి ఉంటే, అక్షర్ పటేల్ ఉంటే అప్పటికే ముగ్గురు స్పిన్నర్లు అయితే అయిపోతారు. ఆ తర్వాత షమి, హర్షదీప్ సింగ్ అయితే మెయిన్ బౌలర్స్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి. ఇది బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు టాప్ ఆర్డర్‌లో మీకు ఆల్రెడీ జైస్వాల్, రోహిత్ శర్మ చేస్తారు. విరాట్ కోహ్లీ వస్తాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, ఆ తర్వాత మిగతా శ్రేయస్ అయ్యర్ వీళ్ళైతే ఉంటారు. ఓవరాల్‌గా టీమ్ అంతా బాగుందండి. టీమ్ అయితే బాగుంది. ఇండియన్ టీము సీనియర్ ప్లేయర్ తోటి అయితే నిండుంది. చూద్దాం మరి రేపు మ్యాచ్ ఏం జరగబోద్దో. చాలా రోజుల తర్వాత వన్‌డే మ్యాచ్ జరుగుతుంది. వన్‌డే వరల్డ్ కప్ తర్వాత మనం అయితే ఆడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మరి రేపు మ్యాచ్ చూసినాక ఏం జరుగుద్దో మాట్లాడుకున్న తర్వాత.